కుంభమేళా తరహాలో తెలంగాణ బ్రాండ్ మార్మోగేలా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి పుష్కరాలు 2027 కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన నిర్వహించిన సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేసేలా, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని కమిటీ అధికారులను ఆదేశించింది. పుష్కరాల నిర్వహణ, తేదీలు, సంబంధిత శాఖల సన్నద్దత, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం సరస్వతి పుష్కరాలు, సమ్మక సారక్క జాతరను వైభవంగా నిర్వహించింది. అదే స్ఫూర్తితో గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించాలని వేద పండితులు నిర్ణయించినట్లు సర్కార్ ప్రకటించింది. ఈ పుష్కరాలకు దాదాపు 8 కోట్ల మంది భక్తులొస్తారని అంచనా. గోదావరి ప్రవహించే జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ఎంపిక చేశారు. తొలి దశలో రద్దీ అధికంగా ఉండే 9 ప్రాంతాలను టైర్ 1 కింద ఎంపిక చేశాం. పుష్కరాల నిర్వహణకు స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులను నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. గోదావరి పుష్కరాల కోసం బాసర నుంచి భద్రాచలం వరకు ప్రముఖ దేవాలయాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేసేలా సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.